ఈ రోజు రిలీజ్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ లో మణికాంత్ స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్ గాట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీపీఎస్సీ. దాదాపు ఈ నోటిఫికేషన్స్ కి స్టూడెంట్స్ వేలాది మంది ప్రిపేర్ అవుతున్నా కానీ 2024 2025 దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఆ టైంలో మీరు మేల్కొని ఉన్నారా మరి? మేల్కొ ఇంక నిజం చెప్పాలంటే అసలు నైట్ అంతా నిద్ర లేదు. ఓకే. సో అంటే వస్తుంది అని ఆల్రెడీ చాలా టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఛానల్స్ లో పెడుతున్నారు. సరే అవును. 1 వరకు వెయిట్ చేశాను. యాక్చువల్ నేను వర్కింగ్ సార్ తిరుపతిలో. సో ఉమ్, వస్తది అని వెయిట్ చేస్తుండే ఇంకా రేపు ఆఫీస్ ఉంది కదా పనుకుందామని ట్రై చేశాను. బట్ స్టిల్ మళ్ళీ లేచేసాను. టూ 2:30కి మళ్ళీ రిజల్ట్స్ చెక్ చేసుకున్నాను. దాని తర్వాత మీ జూనియర్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ఎక్స్పెక్ట్ చేస్తారా సర్వీస్? వస్తుంది అనుకున్నా సార్. బట్ ఏదొస్తుంది ఎంతవరకు ఉన్నాం ఈ డౌట్ఫుల్ ఉండింది. బట్ సర్వీస్ అయితే వస్తుంది అని హోప్ఫుల్ గా ఉన్నా. సో అది సర్వీస్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్? ఎవ్రీవన్ వేర్ హ్యాపీ సార్. మా ఇంట్లో మా మామ్ మా డాడ్ దే ఆర్ వెరీ. సో మా సిస్టర్ కూడా యూఎస్ లో ఉంటారు. సో షీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. మనం ఈ ఇంటరాక్షన్ కి వెళ్ళే ముందు మీ పేరు, మీ పేరెంట్స్ ఎక్కడ చదువుకున్నారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, ఎందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? ఓకే సార్. ఎస్. సో నా పేరు మణికంఠ సార్. సో నాది నేటివ్ అయితే తిరుపతి సార్. నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ తిరుపతి. తర్వాత నేను బేసికలీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ సార్. బీటెక్ నాది ఎన్ఐటి మేఘాలయలో అయింది. దాని తర్వాత ఎంటెక్ ఐఐటి తిరుపతిలో జాయిన్ అయ్యాను. బట్ డ్రాప్ తీసేసుకున్నాను. డ్రాప్ తీసుకునే ముందు ఐ హ్యావ్ వన్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఏపీపీఎస్సీ సార్. బికాస్ నేను ఇంటర్వ్యూవర్కి వెళ్ళాను పాలిటెక్నిక్ లెక్చరర్లో. సో ఓకే. అది ఫెయిల్ అయిపోవడం వల్ల ఐ వాజ్ వెరీ అప్సెట్ టెక్నికల్ సైడ్. దాని తర్వాత సరే ఇంకా ఏం చేద్దాం అనుకునేటప్పుడు ఎంటెక్ కూడా డ్రాప్ తీసుకున్నాను ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత. చెప్పి ఐ స్టార్టెడ్ ఇంకా అప్పుడు అనుకున్నాను సార్ ఐ షుడ్ ఎయిమ్ ఫర్ సంథింగ్ హై అనేసి అప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ వచ్చాను సార్. నా నా యూపీఎస్సీ ప్రిపరేషన్ 2022లో స్టార్ట్ అయింది సార్. సో 2022లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్యారలల్లీ గ్రూప్స్ కూడా పడితే చూద్దామని అనుకున్నా సార్. సో నా మెయిన్ మోటివ్ మై డాడ్ అండ్ మై మామ్ సార్. సో వాళ్ళు కూడా ఏదన్నా ఒక ఆఫీసర్ క్యాడర్లో సెటిల్ అయితే చూద్దామని ఉన్నారు. మై డాడ్ ఈస్ రైల్వే ఎంప్లాయ్ సార్. సో అమ్మ హౌస్ వైఫ్, అక్క యూఎస్లో ఉన్నారు. సో బేసిక్ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. సో వాళ్ళ డ్రీమ్స్ ఏంటంటే సెటిల్ అయితే ఒక మంచి ఆఫీసర్ క్యాడర్లో చూద్దామనే ఉన్నారు సార్. సో అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ అన్నిటికీ ప్యారలల్గానే స్టార్ట్ చేశాను. సో గ్రూప్ 1 మాత్రం ఒకసారి మెయిన్స్ రాశాను సార్. బట్ 2023 గ్రూప్ 1 సో అవ్వలేదు. 2022 గ్రూప్ 1 అవ్వలేదు మెయిన్స్. సో సరే ఐ వాజ్ డిసప్పాయింటెడ్. బట్ యూపీఎస్సీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. బట్ అదే టైంలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 వస్తుందని తెలిసింది. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 వెరీ సీరియస్లీ బికాస్ 900 పోస్టులు పడ్డాయి అనేసి తెలిసింది. ప్రిలిమ్స్కి చాలా తక్కువ టైం ఉండే సార్. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత ఓకే ప్రిలిమ్స్ అయిపోతుందని నమ్మకంగా ఉండేను. అయిపోయింది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మెయిన్ స్టార్ట్ అయింది సార్. మెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఏ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి ఏంటి, బికాస్ ఏపీ హిస్టరీ మనం యూపీఎస్సీలో కవర్ చేయము. సో ఏపీ హిస్టరీ మనం కవర్ చేయం కాబట్టి ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటే సో జోగినాయుడు బుక్ చదవండి, ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ తీసుకోమన్నారు. సో ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఏది తీసుకోవాలి అంటే ఐ వెంట్ త్రూ ఆల్ ద సెంటర్స్. అప్పుడు నాకు సివిక్ సెంటర్ కొంచెం బెటర్ అనిపించింది సార్. సో అప్పుడు సివిక్ సెంటర్ వాళ్ళు సమ్ టాలెంట్ టెస్ట్ ఏదో పెట్టారు. సో దాంట్లో టాప్ వస్తే విల్ గివ్ సమ్ కన్సెషన్ అన్నారు. సరే నేను మా ఫ్రెండ్ ఇద్దరం రాశాను, నేను సుమంత్. సో ఇద్దరికి టాప్ వచ్చింది సార్. సో ఫస్ట్ అండ్ సెకండ్ అట్లా ఉంటుండే ఇద్దరము. సో ఇద్దరికి వస్తే సో సరే అని చెప్పి అప్పుడు కన్సెషన్తో సివిక్ సెంటర్ జాయిన్ అయ్యాం. బట్ ఆ జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఇట్ వాస్ వెరీ గుడ్ టెస్ట్ సిరీస్ అని. బికాస్ నాకు స్పెసిఫిక్గా ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్లో మార్కులు బాగా తక్కువ వస్తుండే. సో వాటిని కవరప్ చేసుకోవడానికి సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ చాలా హెల్ప్ అయింది. సో విత్ దట్ టెస్ట్ సిరీస్ అండ్ సమ్ మై ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో సతీష్ అని వీళ్ళ హెల్ప్తో నాకు ఏం చదవాలి ఏంటి గ్రూప్ 2 విషయానికి స్పెసిఫిక్గా సో దే హెల్ప్ మీ అలాట్ సార్. సో వాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ నుంచి ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 రాశారు. ఈ ప్రయత్నంలో మనకి చాలా
సజెషన్స్ వస్తుంటాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వకూడదు? Yes, sir. స్టూడెంట్ రైట్ అప్రోచ్ తెలుసుకునే లోపల 3, 4 ఇయర్స్ అయిపోతుంది. దెన్ దే లాస్ట్ ది ఇంట్రెస్ట్ ఇన్ ద ఎగ్జామ్స్ అండ్ దే డీవియేట్. Mhm. ఈ 2, 3 ఇయర్స్ వేస్ట్ చేసుకోకుండా ఒక ఫ్రెషర్‌కి రైట్ అప్రోచ్ ఏంటి? సార్ ఫ్రెషర్‌కి అయితే మాత్రం నేనేం చెప్తానంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మంది ఏమంటే వచ్చేస్తారు, బుక్స్ తీసుకుంటాము, స్టార్ట్ చేసేస్తాం. సమ్ రాండమ్ పాయింట్, సమ్ రాండమ్ బుక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటాం, లక్ష్మీకాంత్. కూర్చుంటాం, చదువుతాం, అయిపోయింది అనుకుంటాం. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్ మనం చాలా వరకు మిస్ అవుతాం సార్. ఏం క్వెషన్స్ వస్తున్నాయి, మనం ఏ టాపిక్ చదువుతున్నాం, అక్కడి నుంచి జిస్ట్ ఏం తీసుకోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ అప్రోచ్ సార్. ఫ్రెషర్ ఎప్పుడు కూడా ఫస్ట్ పీవైక్యూస్ ముందర పెట్టుకొని, సిలబస్ ముందర పెట్టుకొని, సో క్వెషన్స్ ముందర పెట్టుకొని చదివితే తనకు అట్లీస్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ క్వెషన్స్ ఏం అడగబోతారు ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అనేది చాలా మంది మిస్ అవుతారు. సో అది అది మేజర్ డ్రాబ్యాక్. నేనేమంటా అంటే కొత్తగా వచ్చిన ఫ్రెషర్‌కి మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్, దాంతో పాటు జనరల్లీ గ్రూప్స్ అనేది రీజన్స్ ఏవన్నా ఉండొచ్చు. బట్ వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ప్రిలిమ్స్ ఎప్పుడో జరుగుతది. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత మెయిన్స్ జరుగుతది. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా లాంగ్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. సో ఈ టైంలో మనం మోటివేషన్ కోల్పోకూడదు సార్. బికాస్ మెయిన్ రీజన్ ఏంటి, మనం ఎందుకొచ్చాం అనేది మోటివ్‌గా పెట్టుకొని, సో ప్రిపరేషన్ అనేది ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ అండ్ అట్ ఆల్ ఏమన్నా అయ్యి పోస్ట్‌పోన్ అయినా కూడా 2 మంత్సో, 3 మంత్సో, 6 మంత్సో ఏదైతే పోస్ట్‌పోన్ అయిందో ఒక చిన్న గ్యాప్ తీసుకున్నా కూడా వెంటనే కంటిన్యూ అయ్యి మన ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటూ ఉండడం బెటర్. అంటే ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ ఆహ్, మామూలుగా మనకి బేసిక్ సబ్జెక్ట్ పోకుండా కంటిన్యూగా చదవడం అనేది నేను నమ్ముతాను సార్. అండ్ ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఎంత కాదనుకున్నా ఒక 6 అవర్స్ అయితే మనం టైం ఇవ్వగలగాలి సార్. ఇఫ్ వి ఆర్ ఇన్ ఫుల్ టైమ్ ప్రిపరేషన్ అట్‌లీస్ట్ 6 అవర్స్ పర్ డే ఇచ్చుకుంటూ మనం చదివితే వి కెన్ కోప్ అప్ సార్. మీరు ఎగ్జామ్ ఓరియెంటెడ్ అప్రోచ్ అని చెప్పారు. వాట్ ఈస్ యాక్చువల్లీ మెంట్ బై ఎగ్జామ్ ఓరియెంటెడ్ అప్రోచ్? సార్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే మెయిన్‌లీ మనం ఫస్ట్ పీవైక్యూస్ ముందర పెట్టుకోవాలి సార్. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. మనకి ఏం క్వెషన్స్ ఇస్తున్నారు సార్, ఎక్స్‌క్యూజ్ మీ. మనకేం క్వెషన్స్ ఇస్తున్నారు ఎగ్జామ్‌లో, అండ్ ఎగ్జామ్ ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్‌ని ఎంత టిపికల్‌గా ఉన్నాయి. సో వీ కెన్ గ్రేడ్ దెమ్ సార్ యాక్చువల్లీ. సమ్ 2, 3 గ్రేడ్స్‌గా పెట్టుకోవచ్చు. నేను జనరల్లీ ఏం చేస్తానంటే ఆరెంజ్, గ్రీన్, రెడ్ ఇలా పెట్టుకుంటాను సార్. సో రెడ్ వాస్ లైక్ టిపికల్ అన్నట్టు. ఆ టాపిక్ నువ్వు ఖచ్చితంగా చదవవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు తెలియాలి. సో అలా నేను కొంచెం కోడెడ్ యూజ్ చేసుకొని కలర్ కోడింగ్స్ దాన్ని బట్టి నేను చదివేటోడిని సార్. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అంటే సింపుల్ సార్. పీవైక్యూస్ ఏమొస్తున్నాయి, సిలబస్‌లో ఉందా లేదా? సమ్ రాండమ్ అండర్ ద సన్ ఎవ్రీథింగ్ చదవాలి అంటే కష్టమే సార్. సో సిలబస్‌లో ఉందా లేదా అనేది మనం తీసుకొని ప్రిపేర్ అవ్వాలి సార్. సో అది తెలిసిపోయే కొనికి ఫ్రెషర్స్ 2 ఇయర్స్ పట్టేస్తుంది కదా! నేను చెప్పిన ఒక 2 స్టేట్మెంట్స్ అతను యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ డిగ్రీనో లేకపోతే పీజీనో ఇంజినీరింగో చేసుకొనొచ్చి అక్కడ అదే గ్రాడ్యుయేషన్ మెథడ్ క్లాసెస్ ప్లస్ సిలబస్ బుక్స్ ఇవి పట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. అవును. క్వెషన్స్ చూడడు. అవును సార్. యాస్ యూ మెన్షన్ దట్ ఎవ్రీథింగ్ అండర్ స్కై సన్ అని చదువుకొని ఏదైనా అడగొచ్చు అని ఒక అపోహ చెప్పేసి అనుకొని వచ్చేసి చదువుతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ గోల్డెన్ సజెషన్ ఫర్ రిపీటర్స్, సీనియర్స్? రిపీటర్స్ నేనేమంటానంటే ఎగ్జామ్‌లో మనం ఎలా ప్రాస్పెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాసాం సార్ ఎగ్జామ్. ఇఫ్ వి ఆర్ గెట్టింగ్ సమ్‌వేర్ అరౌండ్ 170-180 ఈ 300 మార్క్స్‌కి. వి నీడ్ సమ్ మోర్ పుష్ టు గెట్ దేర్. ఓ 210, 220 ప్లస్ రావడానికి సమ్ మోర్ పుష్ కావాలి. అండ్ ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ సమ్‌వేర్ అరౌండ్ 200 వరకు వచ్చి లేదంటే 1:2లో ఉండి మిస్ అయిన క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే లేదు, వి ఆర్ ఆల్మోస్ట్ దేర్. జస్ట్ ఇంకా 1 స్టెప్ అహెడ్ అంతే అనుకోని దే నీడ్ టు మోటివేట్ దెమ్‌సెల్వ్స్. సో ఆబ్వియస్‌లీ మనకు తెలిసిందే ఉన్న 900 మందికే వస్తది. మిగిలినోళ్ళు అందరూ బ్యాక్‌కెళ్ళడానికే. బట్ దానివల్ల మనం డీమోటివేట్ అయిపోయి, ఇంక చాలు అని అనుకోకుండా వి నీడ్ టు పుష్ అవర్ సెల్వ్స్. చాలా మంది ఎలా సక్సీడ్ అవ్వాలనేసి చెప్తూ ఉంటారు. హ్మ్. సో ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే అట్‌లీస్ట్ 3 మిస్టేక్స్ దట్ దే నీడ్ టు అవాయిడ్ ఇట్. 3 మిస్టేక్స్ అంటే ఫస్ట్ సార్ లాంగ్ సిట్టింగ్ అవర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు రిగరస్‌గా చదువుతూ ఉంటారు.
బట్ ఎంతవరకు మనం దాన్ని గెట్ అవుతున్నాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ గైస్ విల్ బి దే సార్ 12 అవర్స్ 13 అవర్స్ అలా చదువుతూ ఉంటాం. కంటిన్యూస్ స్ట్రెచ్లో కొంతమంది 3-4 అవర్స్ కూడా కూర్చుంటారు. ఓకే, కూర్చోవడం ఓకే, కానీ బట్ ఎంతవరకు దాన్ని మనం పేపర్ మీద పెట్టగలుగుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రైటింగ్, లేదంటే ఎంతవరకు మనం దాన్ని రిటైన్ చేసుకోగలుగుతున్నాం. ఇది మేజర్ సార్. ఎవ్రీ 40 మినిట్స్ ఒకసారి బ్రేక్ తీసుకుంటూ చదవడం, నేనైతే అది నమ్ముతాను సార్. సో అదొక సెకండ్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ వుడ్ బి నెగిటివ్ మార్కింగ్ ఉన్న క్వశ్చన్స్ అప్పుడు ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి. స్పెసిఫిక్గా గ్రూప్ 2లో ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంది సార్. ఇప్పుడున్న ఏ ఎగ్జామ్లో అయినా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో నెగిటివ్స్ ఎలా తగ్గించుకోవాలి, అక్యురసీ పార్ట్ ఎలా పెంచుకోవాలి, సో డే బై డే ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది అది. సో ఇఫ్ థర్డ్ ఆస్పెక్ట్ అయితే మాత్రం వుడ్ బి టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏదైనా ఇన్స్టిట్యూట్కి టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినప్పుడు డెడికేటెడ్గా అన్ని టెస్ట్లు అటెండ్ చేస్తున్నామా లేదా అనేది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన మన ఇన్స్టిట్యూట్లో ఆల్మోస్ట్ 100+ టెస్ట్లు ఏమో ఉన్నాయి సార్ మొత్తం. సో నేనైతే ఏ టెస్ట్ మిస్ అవ్వలేదు సార్. నాట్ ఈవెన్ సింగిల్ టెస్ట్ ఐ మిస్డ్. సో ఏ టెస్ట్ మిస్ అవ్వకుండా మన ప్రోగ్రెస్ని మనం ట్రాక్ చేసుకుంటూ ఉంటే విల్ ఫీల్ సమ్ వాట్ మోటివేటెడ్. ఓకే, మనం ఇక్కడ వరకు వచ్చాము, ఇంకో 10 క్వశ్చన్స్, ఇంకో 10 క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ లిమిట్ కొంచెం పుష్ చేసుకుంటూ ఇంకో 10 క్వశ్చన్స్ చేద్దాం, ఇంకో 10 అక్యురసీ పెంచుకుందాం. సో ఈ 3 మేజర్గా నమ్ముతుంది సార్. ఇక్కడ పాయింట్, మీ సీనియర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వలేదు అని అనుకుంటారు, కానీ దేర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, కానీ నాది సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు అనే ఒక రీజన్తో ఇదే జాయిన్ అయినా ఎగ్జామ్స్ రాయరు, ట్రూ సార్. జాయిన్ అవ్వకుండా అట్లా చదువుకుంటూ వస్తాడు. సిలబస్ టైం అయిపోతుంది, లాస్ట్ లో రాస్తే డిమోటివేషన్ అయిపోతాను, నాకు 60-70 మార్క్స్ వస్తే ట్రూ ఐ సార్. లూజ్ కాన్ఫిడెన్స్ అనేది ఏదో ఒక నామకే ఒకటి 2 ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతుంటారు. ట్రూ సార్. అప్పుడు వచ్చి మళ్ళీ చెప్తుంటాడు సార్ నేను టెస్టులు రాయలేదు అనేసి. Yeah. దీన్ని అవాయిడ్ చేయడం ఎలా? సార్ అవాయిడ్ సిలబస్ అవ్వదు, రివిజన్ అవ్వదు. సరే సార్, నాకు అర్థమైంది. అదే సార్, వీ నీడ్ టు ట్రాక్. మనకు ఒక్కసారి టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యామంటే మనకు ఒక టైం టేబుల్ వస్తుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన 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 ఇన్స్టిట్యూట్ లో అయితే మాత్రం కంప్లీట్ గా ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఏ టైంకి ఏ టెస్ట్ పెడతామని మనం ముందే 90 days ముందే ప్లాన్ ఇచ్చేటప్పుడే ఇచ్చేస్తాము. సో అంతే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అన్నారు. సో వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ వస్తుంది, ఒక 1 week ముందే మనం చూసుకొని, లేదా 2-3 days ముందే మనం చూసుకొని ప్రిపరేషన్ అయ్యి రివిజన్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్ళాలి. మనకి ఈవెన్ సాటర్డే సండేస్ అయితే ఆఫ్ వస్తుంది, అంటే మామూలుగా టెస్ట్ సిరీస్ గ్యాప్ వస్తుంది. సో ఆ వీక్ అంతా ఒక 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 సబ్జెక్ట్ జరిగింది అనుకోండి, ఆ సబ్జెక్ట్ ఎలా చదువుతున్నాం, మళ్ళీ సాటర్డే సండే రివిజన్ చేసుకున్నామా లేదా. సో ఇట్స్ సింపుల్ సార్. మనం సిలబస్, మన టెస్ట్ సిరీస్లో ఉన్న స్ట్రక్చర్ని ఆటోమేటిక్గా ఫాలో అయితే మనం ఈజీగా దీన్ని స్కిప్ చేయొచ్చు సార్. మనం ఏం అంటే ఎక్కడ మన రివిజన్ పార్ట్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది టెస్ట్ సిరీస్లో క్లియర్గా రాసి ఉంటుంది. ఈ రోజు ఇది రివైజ్ చేసుకుని రండి ఈ టాపిక్స్ అని. సో అవి రివైజ్ చేసుకున్నావా, పీవైక్యూస్ చేసావా లేదా, విచ్ విల్ బి వెరీ సెగ్మెంటల్గా చూసుకుంటే చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి సార్. కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, బట్ దానికి ఇంకో 2 days ఎక్స్ట్రా ఇచ్చుకొని మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు టెస్ట్ రాయడం ఒక రిక్వైర్మెంట్ అయితే, టెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి ఎక్కడ మనము మిస్టేక్ చేస్తాం, హౌ యూ హావ్ డన్ దట్ వన్? నాకు జనరల్లీ టెస్ట్ సిరీస్ రాసేసాక టెస్ట్ సిరీస్ పేపర్స్ సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ 2 తీసుకొని వెళ్ళిపోతాం. మనకు అక్కడే ఇస్తారు ఇన్స్టిట్యూట్లోనే. సో నేను వెళ్ళి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఐ విల్ స్టార్ట్ అనలైజింగ్ ద టెస్ట్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చింది, నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టానా లేదా అనేది చూసిన తర్వాత ఇంకా మిగిలిన ఆప్షన్స్ నేను ఆ టైంలో ఎందుకు పెట్టలేదు, నాకు నిజంగా ఈ క్వశ్చన్ తెలుసా, లేదంటే ఇట్ వాస్ ఎ బ్లైండ్ గెస్ ఆర్ సంథింగ్ అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటా సార్. ఇఫ్ ఇట్ వాస్ ఎ బ్లైండ్ గెస్, ఐ విల్ మేక్ షూర్ దట్ ఆ టాపిక్లో నాకు ఆ పాయింట్ రావట్లేదు అని ఐ విల్ గో బ్యాక్ టు ద బుక్ అండ్ ఐ విల్ స్టడీ వన్స్ అగైన్ సార్ ఎవ్రీథింగ్. సో ఇలా టెస్ట్ అనాలిసిస్ అనేది ఈచ్ క్వశ్చన్కి చేసుకుంటూ వస్తాం సార్. ఈచ్ క్వశ్చన్కి ఇఫ్ ఐ నో ద టాపిక్ ఆర్ నాట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ టాపిక్ తెలియదు, సో ఐ విల్ మార్క్ ఇట్ డౌన్. సో నాకు ఈ పాయింట్ నాకు తెలియట్లేదు, సో సమ్ వాట్ ఐ వాజ్ వీకర్ ఇన్ దిస్ టాపిక్, నాకు ఈ పాయింట్ తెలియట్లేదు. సో మళ్ళీ ఆ బ్యాక్కి వెళ్ళి అది మళ్ళీ ఒకసారి చదువుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ మనకి వీకెండ్లో ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అప్పుడు మనం అలాంటి క్వశ్చన్ వచ్చినా, లేదంటే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చినా మిస్ అవుతున్నామా లేదా అనేది వీకెండ్ ఎగ్జామ్లో మనకు అర్థమైపోతుంది సార్. సో అలా ఈచ్ క్వశ్చన్కి వెళ్తూ చూసుకుంటూ వస్తుంది. ఇంకా కొంతమంది సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే టెస్ట్ రాసి కూడా దాన్ని అనాలిసిస్ చేయరు. రీజన్ ఏంటంటే సార్ ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ ఈ విధంగా ఇవ్వరు అనేసి అతనే జస్టిఫై అయిపోతాడు. అవును సార్.
సో మనము గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూస్తే అసలు ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్. అసలు అప్పుడు అవుతుందా లేదా ఏంటి ఇంత రేంజ్కి వెళ్ళింది అని చాలా మంది డౌట్ఫుల్ గానే ఉంది. ఈవెన్ 50s లో వచ్చిన వాళ్ళు కూడా వస్తుందా రాదా అసలు అవుతుందా లేదా అనుకున్నాను. బట్ ఇస్తారు గ్రూప్స్ కూడా ఇప్పుడు ఆన్ పార్ విత్ యూపీఎస్సి క్వశ్చన్స్ సెట్ చేస్తున్నాయి సార్. సో ఇప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ లేదంటే మనకి ఏ టెక్నిక్స్ అన్నా కానీ మన ఓన్ గా మనం ఎక్కడ వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాం అని కేటగరైజ్ చేసుకోవడానికన్నా అనాలిసిస్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్ సార్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ డేకి వీఆర్ నాట్ ప్రిపేర్డ్ విత్ సమ్ టాపిక్, దెన్ అసలు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే నువ్వు అటెంప్ట్ చేయాలా లేదా అనేది కూడా నీకు అర్థమైపోతుంది సార్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఆ టాపిక్ లో నీకు కంటిన్యూస్ గా నెగిటివ్స్ వస్తున్నాయి. సో ఇఫ్ యు కీప్ ట్రాక్ ఆఫ్ దట్ ఆన్ ద ఎగ్జామ్ డే నీకు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా లేదా అనేది మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది సార్. అండ్ నేను ఇంకా ఒక చెప్తూ ఉంటాను స్టూడెంట్ కి, ఒక 10,000 క్వశ్చన్స్ తీసుకోండి స్వీట్ సెంటర్వి, వాటిని ప్రాక్టీస్ చేయండి, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్స్ మీరు రివిజన్ చేయండి. ట్రూ ఈ ఫాలో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, దాంట్లో పీవైక్యూస్ చూస్తాము, కాన్సెప్ట్ చూస్తాము, అది కూడా మనం స్టాండర్డ్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ లిఫ్ట్ చేస్తాము. ట్రూ సార్. వీటిని మీరు ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. బ్లైండ్ గా మీరు 10,000 క్వశ్చన్స్ ఒక పెట్టుకొని దాన్ని ఒక 3 టైమ్స్ రివిజన్ చేస్తారంటే 100% మీకు ఏ సర్వీస్ అయినా వస్తుంది అనేసి మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అదైతే నిజమే సార్. బికాస్ నేను ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ 90 days టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సార్. నాకు ఆల్మోస్ట్ 10,000 ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈచ్ సబ్జెక్ట్ అరౌండ్ 2,500 ప్లస్ వచ్చాయి బికాస్ 4 సబ్జెక్ట్. సో దాని తర్వాత నేను మళ్ళీ ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా రాశాను. సో నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది సార్ సివిక్స్ సెంటర్ టెస్ట్ సిరీస్ లో. బికాస్ మీరు అన్నట్టే నేను రివర్స్ ఇంజనీరింగ్ ఎగ్జాక్ట్ పేరు వాడలేదు కానీ బట్ అదైతే మాత్రం ఖచ్చితంగా చేశాను సార్. ఆ క్వశ్చన్స్ ని ఆ టాపిక్ నుంచి మనం చదువుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాపిక్ మొత్తం మనకు ఈజీగా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా మనం ఎక్కడ హోల్స్ అంటే ఎక్కడ మనకి ఈ టాపిక్ కవర్ అవ్వలేదు ఈ టాపిక్ కవర్ అవ్వలేదు అదేం అవసరం లేదు. ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆ టాపిక్ మొత్తం చదివామా, మనకు ఆన్సర్ కరెక్ట్ వస్తుందా లేదా, నెక్స్ట్ అదే క్వశ్చన్ రిపీట్ లేదంటే అదే క్వశ్చన్ కావచ్చు ఆ టాపిక్ లో క్వశ్చన్ కావచ్చు రిపీట్ అయినా కూడా మనం చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ మీకు మీలాంటి ఆస్పిరెంట్స్ ద్వారా చెప్తే సక్సెస్ అయిన వాళ్ళు, ఎందుకంటే దాదాపు సార్ నేను 2000 నుంచి ప్రిపేర్ అవుతున్నా, 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నా అంటారు. ఎగ్జామ్ పెట్టి అతనికి 50-60 కూడా రావు. మళ్ళీ చదువుతాడు, సార్ మీరు ఎందుకు ఇంత స్టాండర్డ్ ఇస్తున్నారని. అన్ని టెస్ట్ సిరీస్ లో స్టాండర్డ్ గా ఉన్నది మీదే సార్, కొంచెం టఫర్ సైడ్. అతనికి ఏంటంటే ఏదో ఒకటి చదువుకొని వచ్చి దాంట్లో ఎగ్జామ్ రాస్తాడు. దాంట్లో అతనికి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ లో ఒక స్టేట్మెంట్ తెలుసు, 2 స్టేట్మెంట్స్ తెలియదు, గెస్ చేస్తాడు, అది రాంగ్ అయిపోతుంది. సో సింపుల్ లాజిక్ యాజ్ యూ మెన్షన్ దట్ మనం క్వశ్చన్స్ తీసుకొని పీవైక్యూస్ టెస్ట్లు వాటిని జాగ్రత్తగా మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా వస్తుంది అనేది. సో ఐ విష్ టు అక్నాలెడ్జ్ మణికాంత్. ఇంకా మీకు ఈ ప్రిపరేషన్ లో ఫస్ట్ ఎవరు సజెషన్ చేశారు మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రావడానికి? డాడీ సార్, కంప్లీట్లీ డాడీ. దాట్ వాజ్ లైక్ అంటే జనరల్లీ ఎవరన్నా ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే హయ్యర్ ది అచీవ్ చేయరు, దానికంటే లోవర్ దానికి వెళ్తారు. బట్ దాట్ వాజ్ లైక్ లేదు యూపీఎస్సీ ట్రై చేయి వస్తుంది అని డాడీ పుష్ చేశారు. బట్ ఇప్పటివరకు అయితే గ్రూప్ 2 ఇంకా గ్రూప్ 1 యూపీఎస్సీ కూడా ట్రై చేస్తున్నారు సార్. సో చూడాలి. ఈ సర్వీస్ రావడం అనేది మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఎస్ సార్, ట్రూ. మనం కూడా ఏదో ఒకటి క్లియర్ చేయొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, ఒక చిన్న కాన్ఫిడెన్స్. సో మీ డాడీకి ఐ మస్ట్ అక్నాలెడ్జ్ హిస్ సపోర్ట్. నెక్స్ట్ రేపు అప్కమింగ్ వచ్చే ఆస్పిరెంట్స్ కి ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తుందా లేదా అనేది ఇదే టైం వేస్ట్ చేస్తుంటారు. ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ మీ సార్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి? సో జనరల్లీ ఒక సీరియస్ ఆస్పిరెంట్ అంటే నోటిఫికేషన్, ఈ గ్రూప్స్ నోటిఫికేషన్ ఎవరు చెప్పలేదు సార్. సడన్ గా గ్రూప్ నోటిఫికేషన్ అంటారు, ఉంటది. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండదు. నోటిఫికేషన్ లేకుండా అయితే ఏదో ఒక డేలో అయితే ఖచ్చితంగా వస్తుంది సార్ నోటిఫికేషన్. సో వచ్చినప్పటికి నువ్వు ఎంతవరకు ప్రిపేర్డ్ గా ఉన్నావు అండ్ ప్రిపరేషన్ లో నీకు ఎక్కడెక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పరిస్థితికి వస్తే నేను ఏపీ హిస్టరీ అసలు చదవలేదు సార్, టచ్ చేయలేని సబ్జెక్ట్. ఈవెన్ నేను మెయిన్స్ కి చదివినా కూడా ఈవెన్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎలా చదవాలి అనే ఎవరికి తెలియదు. అప్పటికి నేనైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఉన్నా కాబట్టి అసలు తెలియదు. సో ఏమనుకుంటే ఎక్కడ మనం బ్యాక్లాగ్ ఉన్నాం అని ముందుగానే చూసుకుంటూ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మాత్రం పర్టికులర్ గా సో మనం యూపీఎస్సీ
మనం జనరల్లీ ఈ 4 సబ్జెక్ట్స్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఏ సబ్జెక్ట్స్ మనం ఎక్కడెక్కడ ఉన్నాం, బ్యాక్‌లాగ్ ఏమున్నాయి, మనం ఎక్కడ క్లియర్‌గా లేము కాన్సెప్ట్స్ అనేది నోట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మన ప్రిపరేషన్ అనేది ఆపకుండా కనీసం ఎవ్రీడే ఒక ఫుల్ టైమ్ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా 6 అవర్స్ ఇవ్వాల్సిందే సార్ ఇప్పుడున్న కాంపిటీషన్. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని టైం పెంచుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం 6 అవర్స్ కంటిన్యూస్‌గా చదువుకుంటూ ముందుకెళ్ళడమే సార్. ఇన్ఫోసిస్ చైర్పర్సన్, Yes. ఎక్స్ చైర్పర్సన్ చెప్పినట్లు వీక్లీ ఒక 40 అవర్స్ అన్న చదవాలి. చదవాలి. జాబ్ చేసే వాళ్ళు అయితే 40 అవర్స్ పని చేయాలా. అవును. గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ 40 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. ట్రూ సార్. ఇప్పుడున్న కాంపిటీషన్‌కి అది మినిమం సార్. Yes. So it's very happy to interact with you, Thank Manju. You are very clear Yes. and goal oriented. ఇప్పుడు గ్రూప్ 2 వచ్చిన సర్వీస్ ని మీరు స్టెప్పింగ్ స్టోన్ గా తీసుకొని మీరు ఇంకా అనుకున్న గ్రూప్ 1 యూపీఎస్సీ కొట్టాలనేసి Yes. ఫైనల్ గా మా టీమ్ సివిక్ సెంటర్ కి మీరు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ ఏంటి? సార్ నేనైతే టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సార్. ఐ ఫౌండ్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్. అంటే వెరీ రిగరస్ సెషన్. ఊరికే అలా ఏదో టెస్ట్లు ఇచ్చేసాము, క్వశ్చన్స్ ఇచ్చేసాము, ఆన్సర్లు పెట్టేసి వెళ్ళిపోండి అన్నట్టు కాకుండా దాని తర్వాత అనాలిసిస్ కానీ మనకు మళ్ళీ ఒక హార్డ్ కాపీనే ఇస్తున్నారు అనాలిసిస్ చేసుకోండి అనేసి. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్పెసిఫిక్గా షెడ్యూల్ సార్. షెడ్యూల్ ఇస్ ద ప్లస్ పాయింట్ సార్. ఓకే అందరూ క్వశ్చన్స్ ఇస్తారు కానీ బట్ షెడ్యూల్ పరంగా ఎవరు ఫాలో అవ్వరు. కొంతమంది ముందంటారు, కొంతమంది వచ్చి ఫుల్ లెంత్ రాసుకోండి అంటారు. సో అలా డిఫరెంట్. ఇక్కడ అలా కాదు, సెగ్మెంట్ వైజ్గా ఈ టాపిక్ ఈ రోజు సో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో అది అలా ప్రిపేర్ అవ్వకుంటూ రావడం వల్ల బిగ్గెస్ట్ థింగ్ ఇస్ షెడ్యూల్ అండ్ క్వశ్చన్స్. సో నా సక్సెస్లో మాత్రం సివిక్ సెంటర్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ సార్. సో ఇంకా మనం ఏ రోజు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయం. చేయలేదు సార్. అసలు ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అనేది అసలు ఇట్ వాజ్ నాట్ పార్ట్ సార్. ఎప్పుడు నేను ఎవ్రీడే ఎగ్జామ్ జరిగింది. మీరు ఉన్నా లేకపోయినా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో వచ్చే ఎగ్జామ్ రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు సార్. థ్యాంక్ యూ మణిక. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.